అట్లీస్ట్ ఒక 100, 150 కామెంట్స్ వచ్చుంటాయండి ఇప్పటి వరకు మన 2 ఛానల్స్‌లో కలిపి చంద్ర నమస్కార్ చేయండి, చంద్ర నమస్కార్ మీద వీడియో చేయండి అని. ఈరోజు సెషన్‌లో నేను చంద్ర నమస్కార్ గురించి చెప్పబోతున్నాను. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే చంద్ర నమస్కార్ అనేది సూర్య నమస్కార్ అంత ఈజీ కాదు. కొంచెం టఫ్‌గా ఉంటుంది. ఎవరైతే రెగ్యులర్‌గా యోగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు మాత్రమే చేయగలిగేటట్టు ఉంటుంది. అందుకనే దీన్ని నేను 2 పార్ట్స్ కింద చెప్తున్నాను. ఫస్ట్ పార్ట్‌లో క్లాసిక్ చంద్ర నమస్కార్ అంటే ఎలా చేయాలో అంతే టఫ్ వేరియేషన్‌లో ఫస్ట్ పార్ట్‌లో చెప్తాను. సెకండ్ పార్ట్‌లో ఫస్ట్ పార్ట్ చేయలేని వాళ్ళు అంటే టఫ్ చంద్ర నమస్కార్ చేయలేని వాళ్ళు ఈజీగా చేసుకునేటట్టు సెకండ్ పార్ట్‌లో ఈజియర్ వేరియేషన్ కొన్ని మోడిఫికేషన్స్‌తో చెప్తాను. ఓకే. సెకండ్ వేరియేషన్ నేను క్రియేట్ చేసిందండి. అది క్లాసిక్ చంద్ర నమస్కార్ కాదు. కానీ చంద్ర నమస్కార్‌లో వచ్చే బెనిఫిట్సే మీకు అందులో కూడా వస్తాయన్నమాట. ఓకే. ఫస్ట్ వేరియేషన్ చూడండి. మీకు ఎక్కడైనా కష్టంగా అనిపిస్తే ఆ మార్పులు చేర్పుల కోసం సెకండ్ పార్ట్ చూడొచ్చు. ఇంకా ఎలాంటి డిలే లేకుండా చంద్ర నమస్కార టఫ్ వేరియేషన్‌తో స్టార్ట్ చేసేద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్. మన బాడీలో 4 దిక్కులు ఉంటాయండి. ఇది తూర్పు, ఈ వెనక పడమర, ఇది ఉత్తర, ఇది దక్షిణ అన్నమాట. ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. రైట్. మనకి ఎర్త్‌కి ఎలా అయితే 4 దిక్కులు ఉంటాయో మన బాడీకి కూడా 4 దిక్కులు ఉంటాయి. సూర్య నమస్కారంలో ఓన్లీ మనం ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అంటే మన తూర్పు, ఉత్తర, పూర్వ అండ్ పశ్చిమ ఈ 2 మాత్రమే ఎంగేజ్ చేస్తాము. సో మనకి ఈ సైడ్స్‌లో ఎటువంటి స్ట్రెచ్ రాదనమాట. దానికోసమే చంద్ర నమస్కార్‌ని కనిపెట్టారు. చంద్ర నమస్కార్‌లో మన రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా ఎంగేజ్ అవుతుంది. సూర్య నమస్కార్ మన బాడీలో మేల్ ఎనర్జీని యాక్టివేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం చంద్ర నమస్కార్ మన బాడీలో ఫెమినిన్ ఎనర్జీని యాక్టివేట్ చేస్తుంది. సో వీక్లీ అట్లీస్ట్ వన్స్ సూర్య నమస్కార్, వీక్లీ అట్లీస్ట్ వన్స్ చంద్ర నమస్కార్ చేయడం వల్ల బోత్ 2 మనకి బ్యాలెన్స్లో ఉంటాయని నమ్ముతారనమాట. ఓకే. చంద్ర నమస్కార్ చేయడానికి మనం ఆల్వేస్ రైట్ సైడ్ ఆఫ్ మ్యాట్ నుంచి స్టార్ట్ చేస్తాం. నేను ఇందాక చెప్పినట్టు మనం ఫస్ట్ ఒక టఫర్ వేరియేషన్ అంటే క్లాసిక్ చంద్ర నమస్కార్ చేయబోతున్నాం. సో ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది కష్టంగా ఉన్న వాళ్ళు డైరెక్ట్గా సెకండ్ పార్ట్కి వెళ్ళిపోండి. అందులో నేను క్రియేట్ చేసిన మాడిఫైడ్ వేరియేషన్ మీరు చూడొచ్చు. అది ఎవరైనా చేయగలరు. ఓకే. ఎవరైనా చేయగలరు. ఇది కొంచెం రెగ్యులర్గా ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు, యోగా చేయగలిగిన వాళ్ళు, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉన్నవాళ్ళు చేయగలరు అనమాట. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. మీ మ్యాట్కి రైట్ సైడ్కి వచ్చేసేయండి. 2 వేళ్ళు ఇట్లా ఇంటర్లాక్ చేసి పెట్టండి కంప్లీట్గా. 2 చేతులు పైకి స్ట్రెచ్ చేయండి. మీరు లేపగలిగితే అంటే మీరు లిఫ్ట్ చేయగలిగితే మీ హీల్స్ 2 పైకి లిఫ్ట్ చేయండి. స్టే ఇన్ దిస్ పొజిషన్ అండ్ స్లోలీ కమ్ బ్యాక్. ఇక్కడ నుంచి నెమ్మదిగా కుడివైపుకి అండ్ నెమ్మదిగా ఎడమ వైపుకి. చెప్పాను కదా మన సైడ్స్ ఎంగేజ్ అవుతాయని మీకు ఆల్రెడీ తెలుస్తూనే ఉండాలి. అండ్ 2 చేతులు పక్కకు తీసుకొచ్చేసేయండి. మీ 2 ఎల్బోస్ భుజానికి సరి సమానంగా నెమ్మదిగా మీ ఎడమ కాళ్ళు లిఫ్ట్ చేసి ఎంత దూరం వరకు పెట్టగలిగితే అంత దూరం వరకు పెట్టండి ఒకే అడుగులో. ఓకే. ఇక్కడ నుంచి మీ కుడి కాలు కుడివైపుకి, ఎడమ కాలు ఎడమ వైపుకి కంప్లీట్గా స్ట్రెచ్ చేసేసేయాలి. దేవి ఆసనాలోకి వచ్చేద్దాం. బాడీ పూర్తిగా కిందకి తీసుకొచ్చేసేయండి. కంప్లీట్గా మన బాడీ కిందకి వెళ్ళిపోవాలి. మన వెయిట్ అంతా కిందకి వెళ్ళాలన్నమాట. కింద నుంచి ఎవరో పుల్ చేస్తున్నట్టు. ఓకే. 2 చేతులు బాడీకి పక్కన, 2 ఫింగర్స్ని కంప్లీట్గా స్ట్రెచ్ చేసి పెట్టండి. దేవి ఆసనం ద సెకండ్ పోజ్. నెమ్మదిగా 2 కాళ్ళు స్ట్రైట్గా చేసేసేయండి. 2 చేతులు కిందకి, కుడి కాలు లోపలికి తిప్పండి. ఓకే. ఎడమ కాలు బయటికి తిప్పండి. మీ ఎడమ బటన్ వేలు పూర్తిగా ఎడమ వైపుకి ఫేస్ చేసి ఉండాలి. కుడి కాలు లోపలికి తిరిగి ఉండాలన్నమాట. ఓకే. 2 చేతులు స్ట్రెచ్ చేయండి. భుజాలకి సరి సమానంగా 2 చేతులు స్ట్రెచ్ చేయండి. ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ కొంచెం ముందుకు వెళ్ళండి. మీ బాడీని కాస్త ముందుకు జరపండి. మళ్ళీ ఇన్హేల్, ఎగ్జేల్ చేసి మీ ఎడమ చేయి కిందకి, కుడి చేయి పైకి. తలని తిప్పి కుడి చేతి వేలు చూడొచ్చు మీరు చూడగలిగితే, లేదంటే స్ట్రైట్గా నన్ను చూసినా కూడా పర్వాలేదు. మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి కింద వరకు వెళ్ళడానికి ప్రయత్నించండి. మీ పాదాన్ని మీరు టచ్ చేయగలిగితే మరీ మంచిది. వన్స్ ఈ పొజిషన్లోకి వచ్చాక మీరు కంఫర్టబుల్గా ఉన్నాక మీ కుడి చేయి కిందకు తీసుకురావాలన్నమాట. ప్రతి పొజిషన్లో మనం ఎక్కువసేపు స్పెండ్ చేయట్లేదు. ఎందుకంటే సూర్య నమస్కార్ కానీ చంద్ర నమస్కార్ కానీ ఒక ఫ్లో అన్నమాట. ఒక ఫ్లోలో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రైట్. మీ 2 చేతులు మీ ఎడమ కాలికి టచ్ చేసి ఉన్నాయి. కాలికి టచ్ చేయలేకపోతే మీ షిన్ బోన్కి కానీ మోకాలికి కానీ మీరు టచ్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ నుంచి నెమ్మదిగా 2 చేతులు కింద పెట్టండి. మీ కుడి హీల్ని అంటే కుడి మడమని పైకి లిఫ్ట్ చేయండి. కుడి మోకాలు నేల మీద తీసుకురండి. ఓకే. కుడి పాదం వెనక్కి, ఎడమ పాదాన్ని కాస్త ముందుకు తీసుకువెళ్ళొచ్చు. అండ్
నెమ్మదిగా 2 చేతులు పైకి, ఆంజనేయాసన. స్టే దేర్. స్లోలీ టేక్ యువర్ హ్యాండ్స్ డౌన్. ఇక్కడి నుండి మళ్ళీ మీ మోకాల్ని పైకి లిఫ్ట్ చేయండి, కుడి మోకాల్ని పైకి లిఫ్ట్ చేయండి. మీ కుడి పాదాన్ని పూర్తిగా నేల మీదకి తీసుకొచ్చేసేయండి. ఈసారి మీ ఎడమ బొటన వేలు ముందుకు తిరగాలన్నమాట. ఇది కాస్త కష్టంగా ఉంటుంది, నన్ను చూడండి. మీ 2 చేతులు పక్కకు ఉన్నాయి కదా, మీ ఎడమ వైపు ఉన్నాయి కదా, నెమ్మదిగా 2 చేతులు ముందుకు తీసుకొచ్చేసేయండి. చేతులు సపోర్ట్ తీసుకుంటూ మీ ఎడమ పాదాన్ని ముందుకు తిప్పండి. బాడీ మొత్తం కిందకు వచ్చేసేయాలన్నమాట. పూర్తిగా స్ట్రెచ్ చేసేసేయండి మీ పాదాన్ని, మీ కుడికాల్ని పూర్తిగా స్ట్రెచ్ చేసేసేయండి. 2 చేతులు నమస్కార ముద్రలో అయినా పెట్టచ్చు, లేదా కింద పెట్టినా కూడా పర్వాలేదన్నమాట. వన్స్ మీరు ఈ పొజిషన్లో కంఫర్టబుల్గా ఉన్న తర్వాత ఇక్కడి నుంచి మీ కుడివైపుకి వెళ్ళిపోండి, అదే పొజిషన్లో. అర్థమైంది కదా, ఎడమ వైపు నుంచి కుడివైపుకి పూర్తిగా వచ్చేసాం అన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ మీ 2 చేతులు కిందకి అండ్ టర్న్ టు యువర్ రైట్ సైడ్. సేమ్ ఇందాక ఎడమ వైపు మనం ఏం చేసామో అదే కుడివైపు చేయబోతున్నాం. 2 చేతులు పైకి తీసుకురండి అండ్ 2 చేతులు కిందకి. మీ ఎడమ మోకాలు పైకి, ఎడమ పాదం నేల మీద పెట్టేసేయండి. కుడి మోకాలు స్ట్రైట్గా తీసుకొచ్చేసేయండి. మీ 2 చేతులు కుడి పాదానికి టచ్ అవ్వాలి. నెమ్మదిగా కుడి చేయి కిందకి, ఎడమ చేయి పైకి. స్టే ఇన్ ద పోజ్, ట్రయాంగిల్ పోజ్. నెమ్మదిగా 2 చేతులు స్ట్రైట్గా మీ కుడి పాదాన్ని లోపలికి తిప్పేసేయండి అండ్ కమ్ టు దేవి ఆసన. రెండు చేతులు రిలాక్స్ చేయండి. నెమ్మదిగా కుడి కాలు ఎడమ వైపుకి అండ్ కమ్ బ్యాక్. అర్థమైందా? ఇప్పుడు 2 ఫింగర్స్ మళ్ళీ ఇంటర్లాక్ చేయాలి. 2 చేతులు పైకి, మీరు లిఫ్ట్ చేయగలిగితే హీల్స్ లిఫ్ట్ చేయండి. కమ్ బ్యాక్ టు ద సెంటర్. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అండ్ రిలాక్స్. వెరీ గుడ్. దిస్ కంప్లీట్స్ 1 రౌండ్. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం ఒక ఫ్లోలో మనం ఇటు నుంచి అటు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, యువర్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, కమ్ బ్యాక్ టు ద సెంటర్. 2 చేతులు బాడీకి పక్కన, కుడి కాలు సాధ్యమైనంత దూరంగా, కుడి బొటన వేలు కుడివైపుకి, ఎడమ బొటన వేలు ఎడమ వైపుకి. దేవి ఆసన. ఇక్కడ నుంచి నెమ్మదిగా 2 చేతులు స్ట్రైట్గా మీ ఎడమ పాదాన్ని లోపలికి తిప్పండి. కుడి పాదం పూర్తిగా కుడివైపుకి, మీ కుడి చేయి కిందకి, ఎడమ చేయి పైకి. త్రికోణాసన. తల తిప్పి ఎడమ చేయి చూడడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా ఇక్కడి నుంచి ఎడమ చేయి కిందకి, 2 చేతులు నేలపైన, ఎడమ మోకాలు కిందకి. అశ్వసంచాలక్. 2 చేతులు పైకి, 2 చేతులు మళ్ళీ కిందకి. ఇక్కడి నుంచి 2 చేతులు ముందుకు తీసుకురండి. చేతుల పైన సపోర్ట్ తీసుకుంటూ మీ ఎడమ కాల్ని పైకి లిఫ్ట్ చేయండి. కుడి బొటన వేలు పూర్తిగా కుడివైపుకు తిరగాలన్నమాట, ముందుకు తిరగాలి. ఓకే, ఇక్కడి నుంచి నెమ్మదిగా మీ ఎడమ కాల్ని పూర్తిగా స్ట్రైట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, వన్స్ మీరు ఈ పోజ్లో కంఫర్టబుల్గా ఉంటే కమ్ టు లెఫ్ట్ సైడ్ కంప్లీట్లీ అండ్ కమ్ ఇన్ దిస్ పోజ్. అండర్స్టూడ్? వన్స్ ఈ పోజ్ నుంచి నెమ్మదిగా ఎడమ వైపుకి తిరగండి. అశ్వసంచాలక్ అగైన్. మీ కుడి పాదం వెనక్కి, ఆంజనేయాసన. రెండు చేతులు కిందకి. లిఫ్ట్ యువర్ రైట్ నీ, స్ట్రెచ్ యువర్ లెఫ్ట్ నీ. మీ ఎడమ చేయి కిందే ఉండనివ్వండి, కుడి చేయి పైకి.
రెండు చేతులు స్ట్రైట్గా. దేవి ఆసన. లిఫ్ట్ యువర్ లెఫ్ట్ లెగ్ and come to the right side. Interlock your fingers. Stretch your hands up. Bend to your right side. Bend to your left side. And namaste. This completes one full Chandra Namaskara. ఓకే, కొంచెం టఫ్గా ఉంది కదా. ఇప్పుడు ఈజీ వర్షన్ చేద్దాం. ఈజీ వర్షన్ అందరూ చేయగలుగుతారు. ఎస్పెషల్లీ మనం కింద ఫ్లోర్ మీద ఏదైతే చేసామో లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేది, అది కాస్త కష్టంగా ఉంటుంది. దాంట్లో కొన్ని మోడిఫికేషన్స్ చేస్తూ ఈజీ చంద్ర నమస్కారం మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓకే, లెట్స్ గెట్ రెడీ. ఓకే, ఈజియర్ వేరియేషన్ కోసం మళ్ళీ మ్యాట్కి రైట్ సైడ్కి వచ్చేసాయండి. రెండు ఫింగర్స్ ఇట్లా ఇంటర్లాక్ చేసి పెట్టండి. రెండు చేతులు పైకి, హీల్స్ పైకి లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా కుడివైపుకి అండ్ నెమ్మదిగా ఎడమ వైపుకి. కమ్ టు ద సెంటర్. రెండు చేతులు భుజానికి సరి సమానంగా. మీ ఎడమ పాదాన్ని పూర్తిగా దూరంగా తీసుకువెళ్ళండి. కుడి పాదం కుడి కార్నర్కి, ఎడమ పాదం ఎడమ కార్నర్కి. బాడీ పూర్తిగా కిందకి తీసుకువెళ్ళండి. స్టే దేర్. నెమ్మదిగా పైకి. రెండు చేతులు పూర్తిగా స్ట్రెచ్ చేయండి. మీ కుడి పాదం లోపలికి, ఎడమ పాదం బయటికి. ఇక్కడ నుంచి నెమ్మదిగా ఎడమ చేయి కిందకి, కుడి చేయి పైకి. త్రికోణాసన. కుడి చేయి కిందకి. స్టే దేర్. రెండు చేతులు కుదిరితే మోకాలు కాస్త బెండ్ చేసి నేలకు టచ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ నుంచి మీ రెండు చేతుల్ని నెమ్మదిగా ముందుకు తీసుకొచ్చేసేయచ్చు అనమాట. కుడివైపుకు తీసుకొచ్చేసేయచ్చు. ఇదే చిన్న చేంజ్, మనం చంద్ర నమస్కార్ ఈజియర్ వర్షన్లో చేసే చిన్న చేంజ్ అనమాట. ఓకే, రెండు చేతులు ఈసారి కుడివైపుకి వచ్చేస్తాయి. నెమ్మదిగా కుడికాలు స్ట్రైట్గా పెట్టండి. కింద వరకు మనం వెళ్ళకుండా, మన మోకాల మీద బరువు పడకుండా ఈ చిన్న చేంజ్. నెమ్మదిగా ఎడమ చేయి కిందకి, కుడి చేయి కిందకి, ఎడమ చేయి పైకి. త్రికోణాసన. రెండు చేతులు స్ట్రైట్గా. రెండు చేతులు భుజానికి పక్కన. దేవి ఆసన. రిలాక్స్ యువర్ హ్యాండ్స్. కమ్ టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మ్యాట్. Interlock your fingers. Stretch your hands up. Bend to the left side. Bend to the right side. And relax. ఇప్పుడు ఇదే సేమ్ మనం ఇటు నుంచి అటు ఫాలో అవుతాం ఈజీ వేరియేషన్లో. లుక్ ఎట్ మీ. ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ అప్. చేయండి, నాతో పాటు కలిసి చేయండి. యూ కెన్ డూ ఇట్. బెండ్ టు ద లెఫ్ట్ సైడ్. Bend to the right side. Come to the center. రెండు చేతులు భుజానికి పక్కన. దేవి ఆసన. Stretch your hands. Make your knees straight. ఎడమ కాలు లోపలికి, కుడి కాలు పూర్తిగా కుడివైపుకి. ట్రయాంగిల్ పోజ్. ఎడమ చేయి కిందకి. రెండు చేతులు నేలకు టచ్ చేయొచ్చు. నెమ్మదిగా మీ కుడి మోకాలు బెండ్ చేయొచ్చు. నెమ్మదిగా ఎడమ వైపుకి వచ్చేసేయండి. కుడివైపు నుంచి కిందకి వంగకుండా, పూర్తిగా కిందకి వంగకుండా. ఇక్కడ నుంచి మళ్ళీ ఎడమ కాలు స్ట్రైట్గా. ఎడమ చేయి కిందకి, కుడి చేయి పైకి. రెండు చేతులు స్ట్రైట్గా. దేవి ఆసన. Gently lift your left leg. Come to the right side. Interlock. Stretch. Right side. Left side. And namaste. Very good.
ట్రై చేశారా అండి నాతో కలిసి? ఆర్ జస్ట్ వీడియో చూస్తూనే ఉండిపోయారా? అట్లీస్ట్ ఒకసారి ట్రై చేయండి. చంద్ర నమస్కార్ లైఫ్లో ఒక్కసారైనా ట్రై చేయాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది మీ సైడ్స్లో ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంది, మీ లెగ్స్లో ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంది అనేది. ఓకే, ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఎక్కడైనా ఇన్స్ట్రక్షన్స్లో ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి. ఐ ట్రై టు ఆన్సర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. వచ్చే వీడియోలో కలుద్దాం. దీంతో పాటు మీరు రెగ్యులర్ యోగా చేయాలి అంటే మన 14 డేస్ ఫ్రీ యోగా ప్రోగ్రామ్ వచ్చే మండే నుంచి స్టార్ట్ అవుతుంది. రిజిస్టర్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ప్రెస్ చేయండి, మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. యాజ్ ఆల్వేస్, I wish you a healthy and happy day through yoga. See you.